నాకు శ్రీకాకుళంలో ఆస్తులు ఉన్నాయి, నాకు వైజాగ్లో ఆస్తులు ఉన్నాయి, నాకు టెక్కల్లో ఆస్తులు ఉన్నాయి, నాకు ఒక టెక్కల్లో పెట్రోల్ బంక్ ఉంది, నాకు వైజాగ్ స్కై పార్క్లో ఒక 2 crores ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఒక మంచి ఫ్లాట్ ఉంది, శ్రీకాకుళంలో ఒక 3 floor బిల్డింగ్స్ నాకు ఉన్నాయి. మా ఫాదర్ రియల్ ఎస్టేట్, మా వాళ్ళ ఫాదర్ ల్యాండ్ లార్డు, మా గవరయ్య గారు ల్యాండ్ లార్డు. మాకు బేసికల్గా నేను గోల్డెన్ స్పూన్, మా చిన్నప్పటి నుంచి నేను గోల్డెన్ స్పూన్ అమ్మాయిని. మాకు ఎవరు ఆస్తులు, శ్రీని గారికి అంటూ ఆస్తులు ఏమీ లేవండి. అంటే ఇన్ని చూసిన మిమ్మల్ని రాజకీయంగా కానీ ఫైనాన్షియల్ గా కానీ వాడుకోవచ్చు అనే ఉద్దేశంతోనే వాణి గారు మిమ్మల్ని ఎంటర్ చేస్తారనుకో. నన్ను వాడుకోవచ్చు అనే ఉద్దేశంతో వాణి గారు ఎంటర్ చేశారు. ఖచ్చితంగా మమ్మల్ని ఫైనాన్షియల్ గా వాడుకోవచ్చు. ఎందుకంటే నేను జాయిన్ అయిన ఫస్ట్ మొదటి రోజుల్లోనే నాతో కార్యక్రమాలన్నీ చేయించేవాళ్ళు, ఫైనాన్షియల్ గా నాతో ఖర్చు పెట్టించేవాళ్ళు. స్టార్టింగ్ అప్పుడు శ్రీన్ గారు బర్త్డే అవన్నీ అయితే నాతోనే ఆర్గనైజ్ చేసి ఫైనాన్షియల్ గా అంతా నేనే స్పెండ్ చేసి మొత్తం నేనే ఖర్చు పెట్టడం జరిగింది. కార్యకర్తలు అందరికీ కూడా తెలుసు. ఫైనాన్షియల్ గా వాడుకుందాం అనుకున్నారు, నాకున్న ఓట్ బ్యాంకింగ్ వాడుకుందాం అనుకుంది, అన్ని చేసి ప్లాన్ చేసి